నాటి నుంచి నేటి వరకు ఒకటే చిరునవ్వు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాశ్రేయస్సుకై శ్రమిస్తూ అణగారిన వర్గాల పోరాటాల గొంతుకై గలమెత్తే మా అన్న, మా అందరి కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మా అందరి అన్నయ్య నలిమిల్లి శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళు శ్రేయోభిలాషులు. హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. సంక్రాంతి అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి ఒక ప్రతిబింబం. అండ్ ఈ సంక్రాంతి యొక్క పండుగల్లో ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది భోగి మంటలకి. ఏలూరులో వివిధ ప్రదేశాల్లో చేస్తున్న ఈ భోగి మంట యొక్క విశిష్టత తెలియచేయడానికి ఎంటీవీ మీ ముందుకు వచ్చేస్తుంది. ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనే ఒక విషయాలను తెలియజేయడానికి ఎంటీ మీ ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ యొక్క భోగిమంట విశిష్టత ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు తెలుసుకోవడానికి మా ఎంటీవీ సిద్ధం. మరి మీరు సిద్ధమేనా? అండ్ ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల నిమిత్తం ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మోతేవారి తోటలో మంచినీళ్ళ చెరువు దగ్గర నిర్మించిన మహిళల యొక్క భోగిమంట యొక్క విశిష్టత తెలపడానికి మహిళల దగ్గర మనం అయితే వచ్చేసాం. వాళ్ళ మాటలను ఇప్పుడు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీ పేరు? మేము పార్వతి గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యొక్క కార్యక్రమం చేపడుతున్నారు? 10 ఏళ్ళ నుంచి అండి. 10 ఏళ్ళ నుంచి. ఈ భోగిమంట విశిష్టత కోసం మాకు చెప్తారా? 10 ఏళ్ళ నుంచి అండి. 10 ఏళ్ళ నుంచి. పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగిమంటలో వేస్తారండి. అదే మనలో ఉన్న చెడుని పోగొట్టుకోవడం కోసం, మంచి జరగాలని ఆ ఉద్దేశంతో ఈ భోగిమంటలో అదే పాత వస్తువులన్నీ తీసుకొచ్చి వేసి భోగిమంట వెలిగిస్తారు, మంచి జరగాలని. ఓకే. మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు ఎక్కువ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేపడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దీని ఒక ఏంటంటే అండ్ ఈ యొక్క భోగి రేపు కదా, మీరు ఏ విధంగా జరుపుకుంటారు? రేపు సంక్రాంతి నిమిత్తం మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి అంటే ముగ్గులే వేస్తామండి. ఈ భోగి అనేసరికి భోగిపళ్ళు పోసేవాళ్ళు భోగిపళ్ళు పోస్తారు. శివరండి బాలాగారు ఆయన పేరు. ఆయన ఇదైన కానీ నేను చేసుకొని నేను కొద్దిగా ఏదో ఇచ్చిన వాళ్ళు ఇస్తారు సందా, కతిమా బ్యాలెన్స్ నేను వేసుకొని చేస్తాను. సంస్కృతి సాంప్రదాయం అదండి. ఎందుకంటే ఊరికి మంచిది, 4 రోడ్లు సెంటర్లో మంట వేయాలి అని ఇదిగా వేస్తాం. అండ్ అలాగే రామచంద్రపేట మొదలత సెంటర్లో నిర్వహిస్తున్న ఈ యొక్క భోగి సంబరాల నిమిత్తం మహిళల దగ్గరికి మనం వచ్చేసాం. వాళ్ళ యొక్క ఈ కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు, ఈ యొక్క సాంప్రదాయాలకు విశిష్టత ఏ విధంగా కొనసాగిస్తారని వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే. సుభద్ర మేడం. అండ్ ఈ యొక్క భోగి మంట కార్యక్రమం ఎన్ని సంవత్సరం చేస్తున్నారు? గత 10 ఏళ్ళుగా చేస్తున్నాం మేడం. 10 ఏళ్ళు బట్టి ప్రతిసారి ఇలాగే వేస్తూ ఉంటాం. మేడం మొత్తం ఎంతమంది మరి చేస్తున్నారు? మొత్తం 4 ఫ్యామిలీస్. 4 ఫ్యామిలీస్ కలిపి చేస్తున్నారు. మాకు ఒక భోగి యొక్క విశిష్టత మాకు తెలియజేస్తారా? ఎందుకు వేస్తారు? భోగి మంట అంటే ఆ పాతయన్నీ వేసి కొత్తవి మళ్ళీ రావాలి, భోగభాగ్యాలు ఇంట్లో బాగా పండాలి అని చెప్పేసి దాని గురించి వేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మేడం? మాధవి అండి. మాధవి గారు, మీరు యొక్క ఈ సంవత్సరం భోగి మంటలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మొత్తం మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేస్తున్నారు? అందరం కలిసి చేస్తున్నాం. మాకు భోగి కోసం చెప్తారా? అదే అండి, అందరూ సంతోషంగా ఉండాలని జరపాలనేసి వేస్తామండి ప్రతి సంవత్సరం. నీ పేరు? పవన్. అమ్మమ్మ వాళ్ళ? అండ్ యొక్క అమ్మమ్మ వాళ్ళతో కలిపి యొక్క భోగి కార్యక్రమం చేస్తాం, మీకు ఎలాగుంది? హ్యాపీగా ఉంది. నీ పేరు నాన్న? భానుశ్రీ. అండ్ అమ్మ వాళ్ళతో కలిపి ఒక కార్యక్రమం జరుపుకోవడం మీకు ఎలాగుంది? చాలా హ్యాపీగా ఉంది. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్. ఎక్కడ చదువుకుంటున్నావు? బచ్పన్ ప్లే స్కూల్. ఓకే. ఏ ఊరు? ఏలూరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ మీ పేరు? నవ్యాంజలి మేడం. ఈ యొక్క కార్యక్రమం భోగి కార్యక్రమంలో
అండ్ ఇంత గొప్ప కార్యక్రమం పాల్గొని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క భోగి యొక్క కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో అతి ప్రసిద్ధిగాంచిన పండుగ. అండ్ మీరు ఎవరితో జరిపిస్తున్నారు? అత్తయ్య వాళ్ళతోనా అమ్మ వాళ్ళతో? అమ్మ వాళ్ళతో. అమ్మ వాళ్ళు జరిపిస్తున్నారు. ఈ టైంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో మీ యొక్క భోగి విశేషత కోసం మాకు చెప్తారా? భోగి ఎందుకు చేస్తారు? అదే పాత చేసి కొత్త భోగి భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఎంటీవీ తరపు మీ అందరికి హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ భోగి. సేమ్ టు యూ. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సో మచ్. మా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు, ఈ యొక్క భోగి కార్యక్రమం ఈ సమయంలో ఇంత అందరితో కలిసి జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలోనే అండ్ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలోనే ఈ యొక్క సంక్రాంతి పండగ అంటే అతి పెద్ద పండగ. ఈ యొక్క పండగలో భాగంగా మన ఏలూరులో ఈ సమయంలో కూడా చాలా చోట్ల భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఏర్పాట్లో మీ యొక్క ఏరియాలో ఈ విధంగా కార్యక్రమం చేపట్టడం కోసం మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఐ థింక్ ఈ ఏరియాలో మేము మొదటిసారిగా వేస్తున్నట్టు ఉన్నాము. పిల్లలందరూ చాలా ఎగరగా ఉన్నారు. ఎప్పుడు వేద్దాం ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. సరే అందుకని చెప్పేసి చాలా మెలకుగా ఉండి అప్పుడు అరౌండ్ 2-3 అయినట్టు ఉంది. సో 3కి మేము స్టార్ట్ చేసాము. అది వీళ్ళందరూ స్టార్ట్ చేసి పడుకునేటట్టు లేరు. సో అందుకని స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ భోగి మంట విశేషత కోసం మాకు చెప్తారా? ఎందుకు భోగి మంటలు ఏంటంటే మేము చిన్నప్పుడు చూసింది ఏంటంటే మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత జ్ఞాపకాలు అవన్నీ కలిపి సో భోగి మంటలతో పంచుకుంటారని చెప్పేసి దాని యొక్క విశిష్టత. ఏంటంటే మనలో ఉన్న ఒక చెడుని అండ్ అలా మనలో ఉన్న పాత యొక్క వస్తువుని ఏ విధంగా కాల్ చేస్తామో అండ్ మనలో ఉన్న చెడుని కూడా ఆ విధంగా కాల్ చేస్తూ అండ్ కొత్తగా మనలో ఉన్న సంతోషాలు నింపడానికి ఒక భోగి మంట స్టార్ట్ చేస్తారు. అండ్ మా ఎంటీవీ తరపు మీ అందరు ఇంత గొప్ప సెలబ్రేషన్ చేసినందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ భోగి సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. హ్యాపీ భోగి టు యూ. అండ్ ఏలూరులో నిర్వహిస్తున్న యొక్క కార్యక్రమానికి యువకులు కూడా మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ పడమల వీధికి మనకైతే మనం వచ్చేసాం. అక్కడ యువకులు అండ్ ఇక్కడ పెద్దల యొక్క భోగి మంట విశిష్టత అండ్ ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేపడుతున్నారు, ఒక ఎన్ని సంవత్సరాలు చేపడుతున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? కృష్ణమోహన్ గారు. మొత్తం ఈ భోగి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు చేపడుతున్నారు? గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే పనిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఘనంగా భోగి మంటలు వేయటం, గాలిపటాలు ఎగరేయటం, అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. ఇది వెంకటేశ్వరరావు గారు, స్వరూపు, కడలి వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు నలుగురు అంతా పాల్గొంటారు. మొత్తం యొక్క ఎవరన్నా ఎంతమంది మొత్తం కార్యక్రమం ఇంక్లూడ్ అయ్యారు? 5. ఎందుకంటే అందరూ కనుమరుగు అవుతున్న యొక్క సంస్కృతిని, ఆచారాలని ఇంకా పెంపొందించాలనే కార్యక్రమంతో మీరు ఇంత చేపట్టినందుకు మా ఎంటీవీ తరఫున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ సార్, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, మొత్తం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇది 18వ సంవత్సరం సార్. 18 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపడతారు. 18 సంవత్సరాల కార్యక్రమం చేస్తున్నామండి. అదే విధంగా గౌరవిద్దాం అనే ఉద్దేశంతో భావితరాలకి సూక్తిదాయకంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అండ్ భోగి ఒక మంట కోసం ఎందుకు వెలిగిస్తారు ఏంటో మాకు చెప్తారా? భోగి మంట అంటే మనకి హిందువులు పవిత్ర సంప్రదాయ పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార్య సంప్రదాయాల కంటే గ్రామీణ వాతావరణం కానించి అదేవిధంగా నగర సాంప్రదాయాలు కూడా ఈ సాంప్రదాయం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, భావి తరాల వరకు కూడా పెంపొందించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం అనేది భోగి కార్యక్రమం చేస్తున్నాం సార్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటామండి. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అది ఈ గణపతి నవరాత్రులు భోగి కూడా అదే విధంగా కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం.
1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.